మాధురి అక్కడ్నుంచి వెళ్ళిపోతే కానీ, అతను చెయ్యి కడుక్కోడానికి లేవదలుచుకోలేదు. అతని పక్కన కూర్చున్న పెద్ద మనుషులు భోజనం పూర్తి చేసి చాలా సేపయింది. రవి భోజనం పూర్తయితే కానీ వాళ్ళు లేవడానికి వీల్లేదు. కాస్త విసుగుతో కాచుకున్నారు. వాళ్ళకన్నా ఆతృతతో నిల్చున్నది, కాచుకున్నది మాధురి రవి కోసం. చెయ్యి కడుక్కొని తన ముందు నుంచే కదా వెళ్ళాలి. దగ్గరికి రాని, తనని చూడని. ఎంతసేపటికి లేవడం? తినడం లేదు. తనకి తెలుసు తినలేడని. తను ఏమి తినలేకపోయింది. తన ముందుకి రాదలుచుకోలేదు. అందుకే ఆలస్యం చేస్తున్నాడు. మీరేదో ఆలోచిస్తున్నారు. భోజనం చేయడం లేదు? అన్నాడు రవి పక్కన కూర్చున్నతను నవ్వుతూనే. కాని ఆ నవ్వులో చిన్న మందలింపు ఉన్నది. తన రహస్యం, తనెందుకు అలా ఆలస్యం చేస్తున్నది ఎవ్వరికీ తెలియడం ఇష్టం లేదు రవికి. సారీ అని పెరుగు అన్నం అలాగే వదిలేసి లేచాడు. చకచకా కుళాయి దగ్గరికి వెళ్ళాడు. కథలు రాసేవాళ్ళంతా ఇంతే, కాస్త పిచ్చి ఉంటుంది అనుకుంటాను అన్నాడు రవి పక్కన కూర్చున్న అతను అతని పక్కనున్న మనిషితో. రవి చెయ్యి కడుక్కున్నాడు. జేబు రుమాలుతో చెయ్యి తుడుచుకున్నాడు. అక్కడే కుళాయి దగ్గర నిలబడి సిగరెట్ వెలిగించాడు. ఎవరో స్నేహితుడి కోసం కాచుకున్నట్లు కుళాయి వైపే చూస్తున్నాడు. కిళ్ళీలు, పళ్ళు ఆ పందింట్లో ఉన్నాయి. వెళ్ళండి అన్నాడు చలపతిరావు తమ్ముడు రవితో. ముందుకి కదలలేక తప్పలేదు. మాధురి ఇంకా అక్కడే నిల్చున్నది. తనన్నే చూస్తున్నది. రవి తల వంచుకున్నాడు. తల ఎత్తకుండా ఆమె ముందు నుంచి చరచరా వెళ్ళిపోవాలి. పెద్ద మంట. పక్కన్నుంచి తప్పించుకు పారిపోయినట్లు పరిగెత్తాలి. తక్షణం ఆలస్యం చేస్తే కాలిపోతాడు. కాని తీరా ఆమెకు ఇంకో 4 అడుగుల దూరంలో ఉండగా నిగ్రహం చూపలేకపోయాడు. ఏదో శక్తి తన తలని పైకి లాగుతున్నట్లయింది. కళ్ళని ఎంత అదుపులో పెట్టుకోవాలని ప్రయత్నించినా వాటంతట అవి ఆమె వైపు తిరిగాయి. అంతే. అది చాలు. ఆమె అతన్ని చూస్తుంది. దీనంగానో, లాలనగానో, ఆప్యాయతతోనో అతనికి తెలియదు. పైకి తేలికగా కనపడ్డా బరువుగా ఊపిరి పీలుస్తూ చూస్తుంది. అతనికి అది తెలుసు. అంతే తెలుసు. మిగతాదంతా మర్చిపోయాడు. ఎలక్ట్రిక్ తీగలు ఒంటి చుట్టూ ముడేసి 10,000 వాల్ట్స్ ఎలక్ట్రిసిటీ ఒంట్లోకి పంపినట్లయింది. ఆమె 2 కళ్ళు చిరునవ్వుతో విప్పరిన ఆమె పెదవులు, మెరిసే ఆమె పళ్ళు, ఆ పందిట్లో దీపాల కాంతినంతటినీ లాక్కొని మింగేసి, ఆ కాంతిని సూటిగా ఒకే ఒక కిరణంలా తన కళ్ళల్లోకి ప్రసరిస్తున్నట్లయింది. ఇక కళ్ళు తిప్పుకోలేడు. ఆగమన్నా కాళ్ళు ఆగవు. కదలవద్దన్నా శరీరం వినిపించుకోదు. మనసు నిద్రపోయింది మైకంతో. గుండె యజమాన్యం తీసుకుంది. దగ్గరికి వెళ్తున్నాడు. ఇంక చిరునవ్వు నవ్వుతుంది. ఇంకా కళ్ళప్పగించి చూస్తుంది. తల తిప్పుకోలేదు. మొహం ముడుచుకోలేదు. పలకరించు అని ప్రోత్సహిస్తుంది. ఈ మధ్య నీ పాట విన్నాను అన్నాడు. కులాసాగా ఉన్నావా అని కుశల ప్రశ్నలు అడగలేదు. 12 ఏండ్ల ఎడబాటు తర్వాత కలిగే కొత్త లేనట్లు నిన్నగాక మొన్న ఇద్దరు కలుసుకొని కుశలగా మాట్లాడుకున్నట్లు ఆమెని పలకరించడం, ఆమెతో మాట్లాడటం నిత్య జీవితంలో ఒక సామాన్యమైన సంఘటన అయినట్లు, ఆ గొంతులో వణుకు లేనట్లు, ఆ మాటలు అంటున్నప్పుడు తన గుండె దడదడలాడనట్లు, ఆమెని మర్చిపోయినట్లు, చూసిన తర్వాత కానీ జ్ఞాపకం రానట్లు పలకరించాడు. తనకి అంత నటన చాతనవునా అని ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు? ఎక్కడ విన్నారు? అడిగింది మాధురి. ఆమె మొహం వెలిగిపోతుంది. ఒళ్ళు కొద్దిగా ఊగుతుంది.
కాళ్ళు ముందుకి కదులుతున్నాయి. చెప్పలేని, అర్థం కాని, అణచుకోలేని ఆనందం. రేడియోలో అన్నాడు. ఇంకేం మాట్లాడాలి? ఏమని అడగాలి? ఎన్నో మాటలు, ఎన్నో విశేషాలు, ఎంతో బాధ, ఎన్నో అనుభవాలు. 12 ఏళ్ల జీవితం తను చెప్పుకోవాలి. ఆమె అది వినాలి. దానికి ఏమని అడిగితే ఉపోద్ఘాతమవుతుంది? ఏమని అడిగితే ఏమి ఆమె జవాబు చెబితే తనకి సంతృప్తి కలుగుతుంది? రోజుల తడబడి పస్తుపడున్న మనిషికి గంగాళతో తెచ్చి భోజనం ముందు పెడితే కంగారుతో, ఆతృతతో ఏమి తినలేని ఎగ్జైట్‌మెంట్ లాంటిది కలిగింది అతనికి. బావుందా? మీకు నచ్చిందా నా పాట? అడిగింది. ఆమె అడగాలనుకున్నది అది కాదు. అతని నోటి వెంట తను వినాలన్న ప్రశ్నకి సమాధానం అది కాదు. ఈ 12 ఏండ్లు ఏమయ్యావు? నన్ను మర్చిపోయావా? ఇప్పుడు జ్ఞాపకమొచ్చానా? నా మీద అసహ్యమా? కసా? ఎందుకు ఇన్నాళ్ళు నన్ను చూడలేదు? ఇవి ఆ ప్రశ్నలు. ఆమె గొంతు జీరలో, ఆమె కళ్ళతడిలో ఇమిడి ఉన్న ప్రశ్నలు. మీరు అని బహువచనం ఉపయోగిస్తున్నావు కొత్తగా? అన్నాడు. తనకి, ఆమెకి ఆ మీరుతో కలుగుతున్న దూరం సహించలేకపోయాడు. అవును. కొత్తగా ఉంది అన్నది ఆమె. ఇద్దరూ నిమిషం పాటు మౌనంగా ఉండిపోయారు. తాము 2000 జనం మధ్య భోజనాలు చేసి వెళ్తున్న మనుషుల మధ్య నిల్చున్నామని నాటకం చేస్తున్నట్లు కొందరు చూస్తున్నారని, విడిపోయిన ప్రేయసీ ప్రియురాలు కలయిక చూస్తున్నట్లు కొందరు చూస్తున్నారని, దీపాల వెలుగులో నిల్చున్నామని మర్చిపోయారు. వాళ్ళకి వాళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరూ కనిపించడం లేదు. అలా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తున్నారు. ఇక్కడే నిల్చున్నావా? ఎవరో స్త్రీ పలకరించింది మాధురిని. ఆమెకి వినిపించలేదు. ఆమె మాధురిని, రవిని చిత్రంగా చూసి వెళ్ళిపోయింది. మిస్టర్ రవి, ఎవరో కాలేజీ కుర్రాళ్ళు మిమ్మల్ని చూడాలట పిలిచాడు ఒక పెద్ద మనిషి. ఆ పిలుపు నిర్లక్ష్యం చేశాడు అతను. కాలం ఆగిపోయింది. ప్రాణాలు ఏకమయ్యాయి. శరీరాలు ఆచేతనమయ్యాయి. ఒకళ్ళ ఊపిరి ఒకళ్ళు పీలుస్తున్నారు. అంత దగ్గరగా ఒకళ్ళను ఒకళ్ళు చూస్తున్నామని మాత్రమే జ్ఞాపకముంది. అలా 5 నిమిషాలు గడిచాయి. రవి తెప్పరిల్లి నేనిక బయలుదేరతాను అన్నాడు. అందరూ వెళ్ళిపోతున్నారు. తను వెళ్ళాలి. అలా అక్కడ నిలబడటం సభ్యత కాదని అప్పుడు స్ఫురించింది. అప్పుడే ఇంకా చాలాసేపు డాన్స్ చేస్తుంది ఆ అమ్మాయి అన్నది మాధురి నవ్వుతూ. బలవంతాన తెచ్చిపెట్టుకున్న నవ్వు కాదది. అలా చిన్నపిల్లలా గట్టిగా నవ్వకూడదని తెలిసినా అణుచుకోలేని ఆనందంతో నవ్వుతుంది. ఆ డాన్సు నేనెలాగో చూడను అన్నాడు రవి. అయితే నేను బయలుదేరుతున్నాను అన్నదామె. రవికి ఏం మాట్లాడాలో తెలియలేదు. కారులో వచ్చావా? అడిగింది. లేదు. నాకు కారు లేదు. అయితే ఎలా వెళ్తావు? టాక్సీలోనో, బస్సులోనో, స్నేహితుల కారులోనో, కాలినడకనో. ఆమె పకపకా నవ్వింది. అతను ఏం మాట్లాడినా ఆమె సంతోషం పట్టలేక నవ్వుతుంది. నేను నా కార్లో దింపుతాను వస్తావా? అడిగింది సంకోచిస్తూ. ఎందుకు నీకు శ్రమ? అన్నాడు. నీకు అభ్యంతరమా? అడిగింది. ఛఛ! అయితే పద వెళ్దాం అంటూ తనకి తెలియకుండానే అతని చెయ్యి పట్టుకొని లాగింది. బయటికి పోదామన్నట్లు. కానీ నిజానికి తన దగ్గరికి. ఆమె వేళ్ళ స్పర్శ తగలగానే అతని నరనరాలు తీగల్లా మోగాయి. ఆమె వేళ్ళ కొనల్లోంచి ఏదో శక్తి అతనిలోకి వస్తున్నట్లు అనిపించింది. ఆమె కూడా బయలుదేరాడు. అతన్ని ముట్టుకోవాలని ఆలోచించి ముట్టుకోలేదు. అప్రయత్నంగా ఆమె చెయ్యి అతని చేతిని పట్టుకుంది. అతని వేళ్ళని, అరిచేతిని
అతని చర్మాన్ని తాకగానే అతని ఒంట్లోకి ప్రవహిస్తున్నట్లయింది ఆమెకి. బావుండదు. ఎవరైనా చూస్తే తప్పు. మనిషి మీద ఇష్టం ఉండవచ్చు. ఇలా బాహటంగా ప్రదర్శించడం తప్పు. ఇవన్నీ వివేకాన్ని సంబంధించిన విషయాలు. ఆ క్షణంలో వాళ్ళిద్దరికీ వివేకం పోయింది. చేతులు వదులుకోలేకపోయారు. చేతిలో చెయ్యి వేసుకొని చిన్నపిల్లల మల్లే దాచుకోలేని ఆనందంతో నవ్వుతూ, చేతులూపుతూ బయటికి కారు దగ్గరకు వెళ్లారు. కొబ్బరికాయ సంచి తీసుకోలేదు. వెళ్ళి వస్తామని చలపతిరావుకి చెప్పలేదు. ఆ పందింట్లో ఉన్న జనమంతా కళ్ళప్పగించి తమనే చూస్తున్నారని తెలుసుకోలేదు. తెలిసినా లక్ష్యం చేసే స్థితిలో లేరు. దూరం నుంచి వాళ్ళిద్దరిని చూసి గుసగుసలు చెప్పుకుంటున్న వాళ్ళు వాళ్ళ కళ్ళకి కనిపించలేదు. అంత ఆనందం, అంత ప్రేమామయం. వాళ్ళిద్దరు మాత్రం నిజం. మిగతాదంతా అబద్ధం. కారు ఎక్కారు. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. ఎక్కడికి అమ్మగారు? అడిగాడు. మాధురి జవాబు చెప్పలేదు. రవిని చూస్తుంది. అతని చేతిలో చెయ్యి వేసుకొని అతని గుండెల్లోని ప్రేమని తనలోకి లాక్కుంటూ అతని కళ్ళల్లోకి చూస్తుంది. డ్రైవర్ అడిగిన ప్రశ్న ఆమెకి వినిపించలేదు. అతను అంతే. అలా 5 నిమిషాలు గడిచాయి. డ్రైవర్ ఏమీ తోచక కారు నెమ్మదిగా తోలుతున్నాడు. నన్ను మర్చిపోయావా? ఎప్పుడైనా జ్ఞాపకం వచ్చేదాన్నా? అడిగింది. నిన్ను మర్చిపోవడమా? జ్ఞాపకం ఎలా వస్తావ్? అసలు మర్చిపోతేగా? అన్నాడు లేని నవ్వు తెచ్చిపెట్టుకొని. ఈ 12 నువ్వు జ్ఞాపకం రాని రోజు లేదు అన్నదామె. రోజూ జ్ఞాపకం వచ్చేవాణ్ణా? అడిగాడు సంతోషంతో. అవును. నిద్ర లేవగానే జ్ఞాపకం వచ్చేవాడివి రోజూ. ఎందుకు? అడిగాడు ఆత్రంగా. నేను లేవగానే చాలా అందంగా ఉంటానని నువ్వు రోజూ చెప్పేవాడివి. ఇంకా ఎప్పుడు జ్ఞాపకం వచ్చేవాణ్ణి? పువ్వులు తలలో పెట్టుకున్నప్పుడు. ఇంకా నేను నవ్వినప్పుడల్లా. నా నవ్వు గురించి నువ్వు ఓ ఉత్తరంలో రాశావు. అది జ్ఞాపకం వచ్చేది. నేను ఎప్పుడెప్పుడు నీకు జ్ఞాపకం వచ్చేదాన్ని? నిజం చెప్పు. మాధురికి తను నిజంగా ప్రతిరోజు జ్ఞాపకం వచ్చి ఉంటానని అతను నమ్మలేకపోయాడు. ఆ మాట నమ్మాలని ఉంది. కాని నమ్మితే మళ్ళీ తను అనుభవించిన చిత్తక్షోభ, రంపపు కోత, ఆవేదన భరించవలసి వస్తుందని తెలుసు. జాజి పువ్వులు చూసినప్పుడల్లా జ్ఞాపకం వచ్చేదానివి అన్నాడు తేలికగా నవ్వుతూ. అంతేనా? తియ్యని పాట విన్నప్పుడు జ్ఞాపకం వచ్చేదానివి. అది సహజమే. నేను గాయకురాల్ని కనుక. ఇంకా అలాగే మనం ప్రేమించుకున్న రోజుల్లో నుంచి ఏవో అనుభవాలు, సువాసనలు, రాగాలు, అనుభూతులు అప్పుడప్పుడు నిన్ను జ్ఞాపకి తెచ్చేవి అన్నాడు సిగరెట్ వెలిగిస్తూ. అహంకారం, గర్వం, తను మళ్ళీ ఈ మనిషి వల్ల చితికిపోకూడదనే భయం. ఇవన్నీ కలిసి అతన్ని నత్తగుల్లల్లో పురుగుల్లా ముడుచుకుపోయేటట్లు చేశాయి. అప్పుడప్పుడు జ్ఞాపకం వచ్చేదాన్నా? అడిగింది మనసు చివుక్కుమని. అతను ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. నిజం చెప్పేయాలని ఉంది. ఇన్నేండ్లేమయ్యావు? నాకెందుకు కనిపించలేదు? అని బోరున ఏడుస్తూ ఆమె ఒళ్ళో పడుకోవాలనిపించింది. ఈ జన్మలో కాదు సరికదా, మరి ఎన్ని జన్మలకైనా నిన్ను మర్చిపోలేను మాధురి. మన బాంధవ్యం ఈ జన్మలోది కాదు, పూర్వజన్మల నుంచి వచ్చింది అని చెప్పాలనిపించింది. ఆమెని 2 చేతుల్లోకి తీసుకొని తన గుండెల ఎముకలు విరిగేంత వరకో, ఆమె ప్రాణం పోయి తన ప్రాణంలో కలిసిపోయేంత వరకో గట్టిగా అదుముకోవాలనిపించింది. అదేది చెయ్యలేదు. నా ఇల్లు మోలోని రోడ్‌లో ఉంది. డ్రైవర్‌కి చెప్పు అన్నాడు. మాధురి కూడా మత్తులో నుంచి తేరుకుంది. డ్రైవర్‌కి
ఎక్కడికి వెళ్ళాలో చెప్పింది. నన్ను చూడాలని కానీ, నాతో మాట్లాడాలని కానీ, ఇన్నేళ్లలో, ఈ 12 ఒక్కసారి కూడా అనిపించలేదా రవి? అడిగింది. అతన్ని రవి అని పిలవడం 12 తర్వాత అదే మొదటిసారి. ఆ పేరు పలుకుతుంటే 12 క్రితం జీవితమంతా ఆ 2 అక్షరాల్లో ఇమిడిపోయినట్లయింది. తనకి తెలియకుండానే కళ్ళనీళ్ళు పెట్టింది. ఎందుకనిపించలేదు? అనిపించింది. అణుచుకున్నాను. ఎందుకు అణుచుకున్నావు? ఇదే ప్రశ్న నిన్నడిగితే ఏం జవాబు చెబుతావు? రవి అడిగాడు సిగరెట్ బయటికి విసిరేస్తూ. కళ్ళు తుడుచుకొని నవ్వి, ఇంకా అలాగే మాట్లాడుతున్నావు? అన్నది. ములోని రోడ్డు వచ్చింది. అదుగో ఆ ఎర్ర గేటు దగ్గర ఆపు అన్నాడు రవి డ్రైవర్తో. కారు ఆగింది. తను దిగి వెళ్ళిపోవాలి. మాధురిని విడిచి కారు దిగాలి. దిగలేడు. కాళ్ళు కదలడం లేదు. అతను దిగి వెళ్ళిపోతాడు. తనతో ఇంటికి రమ్మని పిలిస్తే ఇప్పుడు? ఈ రాత్రి తనని గురించి ఏమనుకుంటాడు? తన మీద ఏమాత్రమైనా ఇష్టముంటే అది కాస్త పోతుంది. నా ఇల్లు ఎక్కడో తెలుసా? అడిగింది. తల ఊపాడు అతను. వస్తావా? అడిగింది జంకుతూ. ఎప్పుడు? అడిగాడు. ఇప్పుడే. తనతో రమ్మని పిలుస్తుందేమోనని ఆశపడుతూ. నీ ఇష్టం. ఎప్పుడైనా సరే అన్నది. ఇప్పుడు రానా? అని అతనే అంటే ఎంత బావుంటుంది అనుకుంది. నువ్వు ఇంట్లో ఉండవద్దు అన్నాడు అతను. రేపు పొద్దున వస్తావా? అడిగేసింది. పొద్దునా? ఎన్ని గంటలకి? ఎన్ని గంటలకైనా సరే. తెల్లవారగానే 5 గంటలకి రా అని తను అంటే నవ్వు వచ్చింది తన ఆత్రానికి. 9 గంటలకి రానా? ఆ, కాచుకుంటాను. గుడ్ నైట్ అన్నాడు రవి చటుక్కున వెనక్కి తిరిగి. అలా ఆమె వైపు చూస్తుంటే తను వెనక్కి తిరగలేడు సరికదా, మళ్ళీ కారులో ఎక్కి కూర్చుంటాడు. అటువంటి బలహీనతకి లొంగిపోకూడదని రవి నిశ్చయించుకున్నాడు. డ్రైవరు కారు కదిలించాడు. నెమ్మదిగా కదిలి వేగంగా వెళ్ళిపోయింది. ఇంజన్ హోరులో కూడా మాధురి కంఠస్వరం వినిపిస్తుంది రవికి.